హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్. ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఆర్బిఎల్ క్రెడిట్ కార్డులో ఆ డబ్బులు ఛార్జెస్ పెరిగినాయని చెప్పేసి దాన్ని నేను ఈఎంఐగా కన్వర్ట్ చేసినప్పుడు కూడా మనకి ఆడ ఒకటి చూపిస్తుంది. అది దానికి డిఫరెంట్గా మనకు కనపడిన ఫీజులన్నీ ఏవేవో ఉంటాయి, లోపల చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ఎవరు ఈఎంఐ కన్వర్ట్ చేయబాకండి. ఇంకపోతే ఏజెంట్ వచ్చినప్పుడు 1000 రూపాయలు ప్రైసింగ్ ఛార్జ్ పెట్టింది ఈఎంఐ ఒకటి. ఇంకపోతే చెక్ బౌన్స్ అయిన దానికి 2000 రూపాయలు ఫీజు ఛార్జెస్ అంట, అంత ఉంటుంది. 3000 రూపాయలు ఈఎంఐకి 2000 రూపాయలు ఛార్జెస్ అంట క్రెడిట్ కార్డ్కి. సరే, ప్రస్తుతానికి ఈసారికి 5000 కట్టండి అని చెప్పడం జరిగింది. సరే, నేను 5000 కట్టాను. నాది కార్డు ఉండేదానికన్నా వాళ్ళు అధికంగా 5000 పక్కన పెట్టేసి ఉండే బ్యాలెన్స్ కన్నా అధికంగా మెసేజ్లు పెట్టారు. నేను అడగడం జరిగింది. అడిగినప్పుడు వాళ్ళు ఏవేవో స్కీమ్లని ఆఫర్లని ఏవేవో చెప్తారు, కానీ దాంట్లో 2 ఉంటాయి. మినిమం బ్యాలెన్సు, ఇంకోటి ఏదో ఉంటుంది. దాంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది కట్టామంటే అసలు అట్టే ఉంటుందంట. క్రెడిట్ కార్డుల గురించి తెలుసుకోకుండా క్రెడిట్ కార్డులు తీసుకొని బాధపడబాకండి. నేను 5000 కట్టాను. ఆ 5000కి వాళ్ళు ఈరోజు ఒక రూల్ అడిగారు, నువ్వు 5000 కట్టినట్టు ప్రూఫ్ ఏమి, రిసిప్ట్ ఎక్కడా? మీరు ఎవరైనా ఎప్పుడైనా సరే సందర్భాల్లో కట్టలేని సిచ్యువేషన్లో ఎవరికైనా ఈఎంఐలు కడుతున్నట్టయితే ఫోన్పేనో గూగుల్ పేనో లేదా వాళ్ళు కడుతుంటే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా బిల్లులు రిసిప్ట్ తీసుకోండి. మీరు ఎప్పుడు కట్టారు, మీరు కట్టింటే ప్రూఫ్ ఏంది అని నన్ను అడిగాడు. ఇంకొకటి, నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు. మళ్ళా బెదిరిస్తారు, మనుషుల్ని ఎక్కువ మందిని తీసుకొచ్చి బెదిరిస్తారు. ఈరోజైతే 4 వచ్చారు, వీడియో తీ అట్ట ఇట్ట అని చెప్పేసి రకరకాలుగా బెదిరించారు. నోటికి వచ్చిన మాటలు మాట్లాడినారు. నోటీసులు అతికిస్తాము, మీ పని కాడికి వచ్చి పని చెడగొడతాము, మిమ్మల్ని బంధువుల ఇంటికాడ ఇదంటాము, మిమ్మల్ని రోడ్లు అడ్డగిస్తాము, ఏంటేంటియో మాట్లాడినారు. క్రెడిట్ కార్డ్ జోలికి పోబాకండి. అధిక వడ్డీలు ఉంటాయి, అధిక ఛార్జీలు ఉంటాయి. మనకి చెప్పే ఛార్జీలు ఆఫర్లు వేరే ఉంటాయి, పడేటివి వేరే ఉంటాయి. కాబట్టి నాకు ఈరోజు అనుభవంతో చెప్తున్నా, మీరు క్రెడిట్ కార్డు జోలికి పోబాకండి. ఎన్ని ఆఫర్లు ఇచ్చినా, ఎంత కాల్స్ చేసినా ప్లీజ్ అవాయిడ్ చేయండి క్రెడిట్ కార్డు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.